హిందువులకు సంబంధించినటువంటి అంశాలు క్రమంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఏదైతే మొన్న వీళ్ళు చేసినటువంటి వ్యవహారం ఉంది కదా, బెంగాల్లో యాజిటేషన్ చేస్తూ అక్కడికి వచ్చేటటువంటి చివరికి వెహికల్ మీదన కాషాయ జెండా ఉన్నా లేకపోతే కనుక దాన్ని ఏమంటారు, గుర్తులు ఉంటాయి కదా మనకి, సాధారణంగా శివుడి గుర్తు లేకపోతే ఏ ఒకటి సింబల్స్ పెట్టుకుంటారు, లోపల చిన్న విగ్రహాలాగా పెట్టుకుంటారు, అట్లాంటి వాటి మీద ప్రధానంగా దాడి చేసినటువంటిది. దానికి ప్రతిగా ఇప్పుడు హిందువులు కూడా అక్కడ చైతన్యవంతం అవ్వటం ప్రారంభించారు, కొన్ని చోట్ల రివోల్ట్ అవ్వడం ప్రారంభించారు. తాజాగా ఏకంగా కాషాయ జెండాల్ని పట్టుకుని ప్రతి వెహికల్కి కట్టి తీసుకెళ్లడం, హనుమత్ జయంతిని పురస్కరించుకుని ఒక్కసారిగా భారీ ఎత్తున పోగయ్యారు. అంతకుముందు ఎప్పుడూ లేనంతగా పబ్లిక్ అందరూ స్పందించారు. హనుమత్ జయంతిని పురస్కరించి కాషాయ జెండాలు పట్టుకుని భారీ ఎత్తున ర్యాలీ చేయడంతో పాటుగా అదే వాహనాలు, ఏ వాహనాలనైతే వీళ్ళు రిజెక్ట్ చేస్తూ గొడవ చేసే ప్రయత్నం చేశారో అదే వాహనాలని కావాలని అక్కడికి తీసుకొచ్చి మరి ఆ అద్దాలు పగిలిన వాహనాలకి అద్దాలు వేయించి మరి దానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఫోటోలతో ముందుకు సాగడం అన్నటువంటిది తాజాగా రివోల్ట్ పెరుగుతోంది హిందువుల్లో అనడానికి సాక్ష్యమైంది.